ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు, దీపం వెలిగించే ఏర్పాటు కూడా చేస్తా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా బస్సు కూర్చోండి, నచ్చిన ఊరికి పోండి, మళ్ళా తిరిగి రండి, ఎవరు అడగకుండా మిమ్మల్ని ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఈ 4 కార్యక్రమాల వల్ల మా ఆడబిడ్డల ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాట వింటారు. అలాంటి గౌరవాన్ని ఇచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, అన్నదాత రైతు ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది. రైతు బాధపడితే ఆ రాష్ట్రానికి న్యాయం జరగదు, ఆనందంగా ఉండదు. అన్నం పెట్టి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అందుకే హామీ ఇస్తున్నా, టెక్నాలజీ ఉపయోగిస్తా, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గిట్టుబాటు ధరలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అన్ని విధాల రైతును ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. యువగళం ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, యువత ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది 5 సంవత్సరాల్లో. సంవత్సరానికి 4 లక్షలు డిఎస్సి, మెగా డిఎస్సి తొలి రోజే పిలుస్తాను. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనేం చేశానంటున్నాడు. నేనేం చేశానో చరిత్ర ఒకసారి చూడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డిఎస్సీలు పిలిచాను. నేను ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పిలిచాడు. అన్నంటే ఈ రాష్ట్రంలో 12 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1 డిఎస్సీ పిలిచావా? నువ్వు పిలిచాడా అని అడుగుతున్నా. ఇచ్చాడా టీచర్ ఉద్యోగాలు మీకు? నేనేం చేశాను నీకు చెప్పాలనా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను సవాలు విసిరా. ఇప్పుడు నేను 12 డిఎస్సీలు నేను ఎన్టీ రామారావు గారు పిలిచా. నువ్వెన్ని డిఎస్సీలు పిలిచావో చెప్పమని సవాలు విసురుతున్నా. ఏమీ విలువడు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? రాదు. నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా, డిఎస్సీలు ఇస్తా. మీ ఉద్యోగాలు అమ్ముకున్న దుర్మార్గుడు గ్రూప్ 1 సర్వీసులో ఈ జగన్మోహన్ రెడ్డి.